హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. రోకోకి సంబంధించిన అప్డేట్స్ ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను. నిన్న రోకో ఫీల్డ్లో లేరు, అంటే రోహిత్ శర్మనేమో బ్యాటింగ్లో హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ వల్ల స్టేడియాన్ని వీడి డగౌట్కి పరిమితం అయ్యడం తెలిసిందే కదా. సో గ్రౌండ్ని వీడి అయితే ఇప్పుడు తాజాగా మనకు వస్తున్న సమాచారం గైస్, ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్తో జరిగేటువంటి మ్యాచ్కి రోహిత్ శర్మ అందుబాటులో ఉండకపోవచ్చు అన్న సంకేతాలు అయితే వస్తున్నాయి. ఒకవేళ ఇదే కనుక జరిగితే బిగ్ బ్లో అని చెప్పుకోవచ్చు. అయితే క్వింటన్ డికాక్కి ఒక మంచి అనువైన సమయం అనే చెప్పుకోవచ్చు రాణించడానికి. అయితే గైస్, ఒకవేళ రోహిత్ శర్మ హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ నుంచి రికవరీ అవ్వకపోతే మాత్రం, అంటే మండే రోజు తనకి స్కానింగ్ రిపోర్ట్ చేయాల్సి ఉంది. సో మండే రోజు స్కానింగ్ చేయించుకోబోతున్నాడంట రోహిత్ శర్మ. ఒకవేళ స్వల్ప గాయం ఉన్నా కానీ ముంబై ఇండియన్స్ అయితే రిస్క్ చేయదలుచుకోలేదని తెలుస్తుంది రోహిత్ శర్మ విషయంలో. ఎందుకంటే ఐపీఎల్ అనేది లాంగ్ ఫార్మాట్ కాబట్టి ఎంటైర్ మ్యాచెస్లో రోహిత్ శర్మ అవసరం ఎంతైనా ఉంటుంది కాబట్టి 1-2 మ్యాచెస్కి అయితే దూరం అయ్యే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి రోహిత్ శర్మది. అదేవిధంగా విరాట్ కోహ్లీకి సంబంధించిన అప్డేట్ రజత్ పటిదార్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. విరాట్ కోహ్లీ ప్రజెంట్ అయితే బాగానే ఉన్నాడు, కాకపోతే ఇంజురీ ఎంతటి పెద్ద అనేది నాకు ఇంకా తెలియదు అన్నట్టయితే ఒక సంకేతం అయితే ఇచ్చాడు. బట్ బాగానే ఉన్నాడని కూడా 50-50గా చెప్పాడు. మరి నెక్స్ట్ జరిగేటువంటి ఎల్ఎస్జీతో మ్యాచ్ అయితే ఉంది కాబట్టి ఆ మ్యాచ్ కల్లా విరాట్ కోహ్లీ కోలుకోవాలని అయితే మనమందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి రోహిత్ ఫ్యాన్స్, మరి మీ ఒపీనియన్స్ని, మీ రియాక్షన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.